హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చింది కదా. నేను ఈరోజు పిల్లల కోసం కుల్ఫీ ఐస్ తయారు చేద్దామని అనుకుంటున్నాను. అందుకు నేను ఒక పాన్ పెట్టుకొని చిక్కటి పాలు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రెడ్ పాల ప్యాకెట్ తీసుకున్నాను. 750 ml ఈ విధంగా పోసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ నేను పెట్టేశాను. ఇప్పుడు నేను దీన్ని బాగా మరిగించేదాకా ఇంతే ఉంచేస్తాను. ఈలోపు ఇంకో ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లో నేను ఒక 10 నుంచి 15 దాకా జీడిపప్పులు, ఒక 10 బాదం పప్పులు, ఒక 2 యాలకులు తీసుకున్నాను. వీటన్నిటిని మిక్సీ వేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేను మిక్సీ వేసుకున్నాను. మధ్య మధ్యలో కొంచెం నేను పెద్దవి ఇట్లాంటి జీడిపప్పు, బాదం పప్పు అలానే ఉంచేసాను. ఎందుకంటే కుల్ఫీకి అవి తగులుతూ ఉంటే పంటికి బాగుండిద్దని నేను అలా చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. పాలతో నేను ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తాను. ఈ విధంగా పాలతో ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు మరిగేదాకా తిప్పుతూ ఉండండి ఫ్రెండ్స్. పాలు అనేది బాగా మరగాలి. మరగటం స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. పాలను మాత్రం మంచిగా మరిగిచ్చేసేయండి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో ఒక 5-6 స్పూన్ల పంచదార కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ పొడి చేసుకున్నాం కదా, అదంతా దీనిలో కలిపేద్దాం. ఇప్పుడు నేను ఈ మరుగుతున్న పాలల్లో ఈ డ్రై ఫ్రూట్స్ పొడి మొత్తం వేసేసి బాగా కలిపేస్తాను. ఈ మొత్తం మిశ్రమం అంతా కూడా మంచిగా మరిగిపోవాలండి, పాలల్లో మిక్స్ అయిపోయి. అప్పుడే మనకి కుల్ఫీ అనేది చాలా బాగా ఉండిద్ది, చిక్కగా కూడా ఉండిద్ది. మనం ఇందాక కార్న్ఫ్లోర్ పాలు కలుపుకున్నాం కదా, అదేమో దించే ముందు వేసేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని దించేసేయాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్ మిక్స్ మొత్తం వేసేసిన తర్వాత ఒక పావు గంట సేపు బాగా పాలల్లో మిక్స్ అయ్యి తెల్లేదాకా బాగా కొంచెం మొత్తం మరిగేదాకా అంతే ఉంచండి స్టవ్ మీద సిమ్మిలో పెట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పాలు ఈ మిక్స్చర్ మొత్తం సగానికి సగం అయిపోయింది. ఇప్పుడు ఇందాక నేను కార్న్ఫ్లోర్ పాలు కలిపిన లిక్విడ్ ఉంది కదా, అది దీనిలో ఇలా పోసేస్తున్నాను. పోసేసి చూడండి మొత్తం మళ్ళీ మిక్స్ చేసేస్తాను. ఇది వేయంగానే ఇది బాగా చిక్కబడిపోయిద్ది. కార్న్ఫ్లోర్ అనేది మొత్తం చిక్కబడిపోయిద్ది కదా, తిప్పుతానే ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి చాలు, ఇంకా ఆపేద్దాము. ఇది చల్లబడిన తర్వాత కుల్ఫీ బౌల్స్ ఉంటాయి కదా, వాటిలో పోసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు చల్లబరిచేసిన తర్వాత కుల్ఫీ మేకింగ్ వాటిలో వేసేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది చల్లబడిపోయింది. ఇప్పుడు నేను ఇది ప్లాస్టిక్ది తీసుకున్నానండి కుల్ఫీ చేసేది. ఈసారి మామూలుగా కుల్ఫీ చేసేది వేరే ఉండిద్ది, అది తీసుకుంటాను. ఇప్పుడు వీటన్నిటిలో చేసేసి పెడతాను. చూడండి ఫ్రెండ్స్, చూడంండి ఈ విధంగా పెట్టేసి మూత దీనికి ఇట్లా పెట్టేసేయాలి. ఇదిగోండి చూడండి అన్నిటికీ ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం 5 to 6 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మన కుల్ఫీ అనేది ఈ విధంగా వచ్చింది. ఎంతో టేస్టీగా ఈ సమ్మర్ సీజన్లో ఇంట్లోనే చేసుకునే కుల్ఫీ ఫ్రెండ్స్. చూడండి, ఇంకా 2 ఉన్నాయి, ఇంతవరకే సరిపోయింది. కావాలంటే మీరు దీని మీద డ్రై ఫ్రూట్స్ ఇట్లా చల్లుకొని తినేసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా.